ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. దుర్గా నవరాత్రుల్లో ఈరోజు అయితే 2వ రోజు అనమాట. ఈరోజు అఖండ దీపం అయితే ప్రారంభించాలి అనుకున్నాను. అయితే దాంట్లోకి నార్మల్ వత్తులు కాకుండా దారం వత్తులనే పెద్దగా కొంచెం మందంగా తీసుకున్నాను. వీటిని మనం కొంచెంగా పైకంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇదైతే అఖండ దీపము. మనం జనరల్గా అయితే చిన్నగా ఉన్న వత్తులు తీసుకుంటాం కదా, ఇంత చిన్నగా ఉంటాయి. చూద్దాం దీనికి వేరియేషన్ ఎంత వస్తుందో హైట్. ఇంకోండి, రెగ్యులర్గా ఉండేదానికంటే డబల్ ఉంది. ఇలానైతే వస్తుందన్నమాట. కొంచెం మందంగా తీసుకున్నాను, ఎందుకంటే దాని యొక్క హోల్ కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి. ప్రారంభించాను. అందుకని నిన్న మార్నింగ్ నేను అమ్మవారి ఫోటో తెచ్చుకోవాలన్నమాట. ఈవినింగ్ తెచ్చుకుని నార్మల్ దీపం ముట్టించుకున్నాను. అక్కడ దీపం ముట్టించాలి అనిపించింది. అందుకని నా దగ్గర ఉన్నటువంటి ఇత్తడి దీపంలో ఈ యొక్క పెద్ద దీపాన్ని తీసుకున్నాను. దగ్గర మనకి ఒక 300 ml వరకు అయితే ఆయిల్ పడుతుంది. ఈ దీపమే మనం మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు ఉంటుంది. అదైతే ఎక్కువసేపే ఉంటుంది. దాంట్లో నేను దారం బత్తే వేసుకున్నాను. చాలా వెడల్పు హైట్ అయితే ఎక్కువ తీసుకున్నాను. మనకు అది అయిపోయిన కొద్దీ స్లోగా పైకి అంటూ ఉంటే అది మంచిగా ఉంటుంది. అక్కడ దీపానికి ఇది బాగుంటుందేమో, పర్ఫెక్ట్ గా ఉంటుందేమో అనిపించింది ఇలాంటి దీపాలు అయితే. తర్వాత నిత్య దీపారాధనలో కూడా ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను. ఇక్కడ అమ్మవారికి మనమైతే ఆరెంజ్, తర్వాత వచ్చేసి యాపిల్ అయితే ప్రసాదంగా తీసుకున్నాను. తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు చదువుతూ పూలతోనైతే అర్చన చేసుకున్నామైతే. పారిజాతం పుష్పాలు, తర్వాత వచ్చేసి ఈ యొక్క 100 వరహార పూలు అయితే తెచ్చుకున్నాను. ఇదిగోండి, ఇక్కడైతే దీపారాధన కోసం అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను. దీపారాధన అయితే ఏకవతితో చేసుకుందాము. ఓం దుర్గాదేవి నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం దుర్గాదేవి నమః. ఒక్కసారి మనము వత్తిని చేతితో కొంచెం అలా అంటే వచ్చేస్తాం. ఓం శ్రీమాత్రే నమః. 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 గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నందనందన గోవింద, నవనిత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద. ఇప్పుడైతే నేను అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ ఈ యొక్క పూలతోనైతే అర్చన చేసుకుంటాను. అందుకే ఇక్కడ స్పేస్ వదిలేసా అన్నమాట. ఈరోజైతే మనకి దుర్గా నవరాత్రుల్లో 2వ రోజు. అమ్మవారికి ఫైనల్గా ధూపంతోనైతే హారతి ఇవ్వడం అయిపోయింది. ఫస్ట్ ఏకహారతి ఇచ్చాను, తర్వాత పంచహారతి, తర్వాత వచ్చేసి కర్పూర హారతి, ఫైనల్గా ధూపహారతితోనైతే పూజ అయిపోయింది. తర్వాత దేవుడికి ప్రసాదంగా పండ్లైతే నివేదన చేసుకున్నాను. ఎంత బాగా అనిపిస్తుంది కదా ఇలా ఇంట్లో మనం పూజ చేసుకుంటే. మనసుకి తెలియనప్పుడు ప్రశాంతతనైతే అనిపిస్తుంది.